ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తారు. అది 10,000 చేస్తున్నామని అప్పట్లో మోడీ ప్రకటించారు. ఇంకా అది ఏమైందో తెలీదు. ప్రస్తుతానికైతే 6,000 అన్నటువంటిది చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. అదే సందర్భంలో రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ గాని, బాబు గ్యారంటీ అంటూ ఇచ్చినటువంటి పత్రాలు కావచ్చు, అది దానికి పవన్ షూరిటీ అని ఇచ్చినటువంటి షూరిటీ కావచ్చు, ఏడాదికి 20,000 రూపాయలు. అది కేంద్రం ఇచ్చే డబ్బులతో సంబంధం లేకుండా. సరే, అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి కేంద్రం ఇచ్చే డబ్బులు పోను, మిగతాది 14,000 అన్నారు. ఒకవేళ కేంద్రం 10,000 ఇస్తే మేము 10,000 ఇస్తామన్నారు. సరే, మాట మార్చినా ఎంతో ఇస్తారనుకుంటే మొదటి ఏడాది 5 పైసలు ఇలా ఏ పథకం ఇవ్వలేదు, దీపం ఒక గ్యాస్ సిలిండర్ తప్ప నవరత్న ఇది సూపర్ 6లో. ఈ ఏడాది మొన్ననే తల్లికి వందనం వేశారు. వాస్తవంగా ఆ మధ్యన చంద్రబాబు గారు సమీక్షించారంటూ పత్రికలు టీవీలే హైలైట్ చేసింది ఏంటి, సొంత పత్రికలు సొంత టీవీలే. అన్నదాత సుఖీభవ 20వ తారీఖున వేస్తామని ముందు ఇదే చెప్పారు. దాంతోపాటు తల్లికి వందనం ఫస్ట్ అప్పుడు ఏం మాట్లాడలేదు. అదేంటని నిలదీసిన తర్వాత లోకేష్ గారు వెళ్ళి సీరియస్గా చంద్రబాబు గారితో మాట్లాడాక తల్లికి వందనం డబ్బులు పడిపోయినాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 20వ తారీఖు అన్నారు. ఇవాళ లెక్క ప్రకారం రావాలి. దీని మీద అసలు ఎవరు స్పందించట్లేదు, వార్తలు రాయట్లేదు. అన్నదాత సుఖీభవ డబ్బులు 3 దశల్లో వేస్తామని చెప్పారు. ముందు అప్పట్లో చెప్పింది అయితే ఎన్నికల హామీ సందర్భంగా అయితే గనక 20,000 ఏకదమ్ వేస్తాం, కేంద్ర డబ్బులతో సంబంధం లేకుండా. జగన్ అయితే గనక అదేది విడివిడిగా ఏది కేంద్రం దాంతో కల్పించాడు. అంతకుముందు చెప్పింది ఏంటి, జగన్ చేసింది ఏంటి అన్నారు. ఖచ్చితంగా అది అడగడంలో తప్పులేదు. ఆ హక్కు కూడా చంద్రబాబు గారికి ఉంది. ఎందుకంటే చెప్పినప్పుడు చేయనప్పుడు. బట్ అదే చంద్రబాబు నాయుడు గారు తను చేసినటువంటిది ఇప్పుడు ఏంటి అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. తను ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న రేగుతుంది. ఆ విషయాలకు సంబంధించి ఏది చంద్రబాబు గారు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వకపోవడం అన్నటువంటి పాయింట్కి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద చర్చకి తావిస్తున్నటువంటిది. ఇవాళ ఇవ్వకపోతే అంటే ఇప్పటికే రైతులు వేసేసుకునేటటువంటి పరిస్థితి డబ్బులు. ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు అన్నటువంటిది పోనీ ఏమన్నా సమాధానం చెప్తున్నారా అంటే అది లేదు. ఇది ఒక పెద్ద విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ అనమాట. మరి దానికి సంబంధించి వాస్తవంగా అదైతే ఇది మన దాన్ని ఏమంటారు, చంద్రబాబు గారికి సంబంధించి అయితే ముందుగానే లోకేష్ గారు అయితే వెంటనే రియాక్ట్ అయ్యి విద్యాశాఖకి సంబంధించి తన పనులు చేసుకోగలిగారు. ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు చూడాలి, మరి ఎందుకు చూడలేదా అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటిది. అప్పట్లో ఇట్లాంటి హామీలు పెద్ద చర్చకు వచ్చినటువంటి ఇష్యూస్. అవునా, మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా, ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇది అప్పుడు ఇచ్చినటువంటి హామీ. ఇప్పుడు ఇచ్చే డబ్బులు కాకుండా 20,000 అని మళ్ళీ అప్పుడేంటి, జగన్ ఇస్తానన్నాడు. మనమే అప్పుడు మాట్లాడాం. జగన్ ఇస్తానంది 12,500, 4 సంవత్సరాలు కలిపితే 50,000 అన్నాడు. అయితే 5 ఏళ్ళు ఇచ్చాడు, 13,500 రూపాయలు చొప్పున ఇచ్చాడు. 7,500 వేసాడు కేంద్రం ఇచ్చింది. ఆ లెక్కను చూసినా 37,500 అవుతుంది. 12,500 జగన్ మోసం చేశాడని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు అది అతన్ని తప్పుపడుతూనే తను చేస్తున్నారు. మొదటి ఏడాది 5 బేస్లు ఇలా, రెండో ఏడాది 20 అన్నారు. లేదు సమాధానం చెప్పేది. ఇంకోటి, ఇది కూడా మళ్ళీ కేంద్రం ఇచ్చిన డబ్బులతో కలిపి లెక్క అన్నటువంటి పాయింట్. ఇక్కడ జరుగుతున్నది ఏంది అనేటటువంటిది స్పష్టత ఉందా? ఎందుకంటే ఇప్పుడు నాట్లేసే టైంలో డబ్బులు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? అది ఆలోచించుకోవాల్సి ఉంది.